నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి ఎట్టకేలకు చట్టబద్ధత ముద్రపడింది. ఇక దాన్ని ఎవరూ మార్చలేరు, కదపలేరు. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అని అంటుంటారు. సో నిన్న సభల్లో జరిగిన ఆ సంతోషాలు కానీ, అటు రాష్ట్రంలో జరిగిన సంతోషాలు, సంబరాలు కానీ మనం చూసాం. 3 రాజధానుల తుపానులో కొన్నేళ్లు తలవంచినా కూడా ఇప్పుడు మళ్ళీ మేరు నగరంలా ఎదిగి అటు పార్లమెంట్ వేదిక పైన ప్రతిధ్వనించింది. మనందరం ప్రత్యక్షంగా చూసాం. అటు శాశ్వత గుర్తింపు కూడా పొందింది. అయితే అమరావతి ఈ ఆనందోత్సవాలు కేవలం నిన్న ఒక్కరోజు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్కి పరిమితం కావు. ఇవి ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు మనస్సు ఈ విజయాన్ని ఒక పండగలా జరుపుకుంటుంది, సెలబ్రేట్ చేసుకుంటుంది చాలా బాగా. దీపాలు వెలిగిస్తూ కూడా నిన్న ఎంత సెలబ్రేట్ చేసుకున్నారో, దీపహారతులు అమరావతికి ఇస్తూ ఎంత ఆనందాన్ని పంచుకున్నారో నిన్న మనం అందరం చూసాం. అయితే ఏంటి అసలు అమరావతి గురించి చట్టబద్ధత కల్పించడం, రాజధానిగా ప్రకటించడం వెనుక అసలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని కడప పులివెందుల పులిబిడ్డ ఆర్యు రెడ్డి గారితో మనం మాట్లాడదాము. ఆయన టీడీపీ ప్రతినిధి అండ్ ఒక ఫైర్ బ్రాండ్గా పిలువబడుతున్నారు. మనందరికీ తెలిసింది ఆర్యు రెడ్డి గారు. మాట్లాడదామా? నమస్తే అండి. నమస్కారం అండి. ఫైర్ బ్రాండ్ ఆర్యు రెడ్డి అనగానే ఒక వైబ్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది అందరిలో. మీ పేరులోనే వైబ్రేషన్ కనిపిస్తుంది. అండ్ పేరు తర్వాత మిమ్మల్ని చూడంగానే అమ్మో ఫైర్ బ్రాండ్ అనేది గుర్తొస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నేను నిజమే మాట్లాడుతున్నాను. ఈ యొక్క అభినందనలు కానీ, ఈ యొక్క ఏదైనా శుభాకాంక్షలు కానీ, ఇవన్నీ కూడా యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజల 5 కోట్ల మంది ప్రజలకు దక్కుతుంది. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతు బిడ్డలకి, రైతమ్మలకి వాళ్ళు చేసిన త్యాగాలు, చరిత్ర ఉన్నంత వరకు వాళ్ళ త్యాగాలను ఎవరూ మర్చిపోలేరు. వాళ్ళు చేసిన పోరాటాలు కానీ, వాళ్ళు చేసిన ఉద్యమాలు కానీ, ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తి మనకి ఎంతో రగులుస్తూ ఉంది. ఈరోజు నేను ఆ మాట చెప్తున్నాను అంటుంటే కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయంటే, వాళ్ళ పోరాట ప్రతిమ ఎంతవరకు వెళ్ళిందనేది శాంతియుత వాతావరణంలో ఒక రాష్ట్ర రాజధాని కోసం రైతమ్మలు, రైతులు బయటకు వచ్చి 29,000 కుటుంబాలు 58 రోజుల్లో ఒక వ్యక్తిని నమ్ముకొని 1000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని గత దుర్మార్గమైన పాలకులు ఏ విధంగా దమనకాండ చేశారో మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. దేశం మనకు స్వతంత్రం రాకముందు దేశం కోసం అనేక మంది త్యాగాలు చేశారని మన పుస్తకాల్లో చదువుకున్నాం. మనము వివిధ రూపాల్లో కానీ, వివిధ రంగాల్లో కానీ, మన సినిమా రూపాల్లో కానీ మనం చూడడం జరిగింది. అవన్నీ కూడా అప్పుడు జరిగాయని అనుకున్నాం. కానీ ఈరోజు జరిగిన సంఘటన మనం చూస్తూ ఉంటే కనుక మనం మర్చిపోవచ్చు. కానీ ఒక త్రినేత్రుడిగా అయినటువంటి 3వ నేత్రం ఏదైతే ఉందో, ఒక మొబైల్ కానివ్వండి, లేకపోతే ఒక కెమెరా కానివ్వండి, గత స్మృతులు ప్రతి క్షణం మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అలాంటి గుర్తు చేసే విధానాల్లోనే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు పడిన బాధలు, వాళ్ళు పడిన అవమానాలు, వాళ్ళు పడిన హింస ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి జరగలేదని. కాబట్టి మీరు ఏదైతే అభినందనలు చెప్తున్నారో, ఈ శుభాకాంక్షలు చెప్తున్నారో, ఆ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే చెందుతుందని నేను మీ ద్వారా తెలియజేస్తాను. అయితే రాష్ట్ర విభజనతో రాజధాని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు ఆ స్థాయిలో ఉండాలన్న సంకల్పమే ఈ రాజధాని అనుకోవచ్చా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మొదట మీరున్నారు, మీరు ఎక్కడ పుట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతారు. మీ గ్రామం ఏంటి, మీ ప్రాంతం ఏంటి, మీ ఊరేంటి, మీ జిల్లా ఏంటి అని అడుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మనకి కూడా ఒక ఆంధ్రుడు అనగానే ఆంధ్రుడికి రాజధాని అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనం భారతీయులు భారతదేశానికి ఒక రాజధాని ఢిల్లీ ఉంది. అట్లాగే వివిధ రాష్ట్రాల్లో ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక క్యాపిటల్ సిటీ, ఒక రాజధాని అనేది ఖచ్చితంగా ఉంది. రాజధాని ఎందుకు చూపిస్తామంటే పారిశ్రామికవేత్తల్ని ఆకట్టుకోవడానికి మా డెవలప్మెంట్స్ ఈ విధంగా ఉన్నాయి, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ విధంగా ఉంది, మా రీసోర్స్ ఈ విధంగా ఉందనుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వం చూపించుకొని రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ప్రతి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది, ప్రతి రాష్ట్రం కూడా పనిచేస్తుంది. దానికి తగ్గట్టుగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎందుకంటే మనం ఒకసారి గతం వెళ్తా కనుక 2014లో కనుక మనకి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏ విధంగా గందరగోళంగా రాష్ట్ర విభజన చేశారనేది ప్రతి ఒక్కరికి, ప్రపంచం మొత్తానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, భారతదేశ ప్రజలకు అందరికీ తెలుసు ఎంత దుర్మార్గంగా మన రాష్ట్రాలని విడగొట్టారు. అన్నదమ్ములుగా విడిపోవడం తప్పలేదు. ఇప్పుడు అంటే 2004 బిఫోర్ గవర్నమెంట్ తీసుకుంటే, ఎన్డీఏ గవర్నమెంట్లో తీసుకుంటే కనుక వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఎన్నో రాష్ట్రాలు
విడిపోవడం జరిగింది. అంటే చండీగఢ్ కానివ్వండి, అట్లాగే ఇతరత్ర రాష్ట్రాలు అయితే మూడు రాష్ట్రాలు, మూడు రాష్ట్రాలు అప్పట్లో బైఫర్కేషన్ జరిగింది. కానీ ఎంత సామరస్యంగా జరిగిందనేది ఆనాటి ప్రభుత్వాలు ఈ రోజుకి కూడా మనకి చరిత్ర చెప్తా ఉంది. కానీ మరి 2014లో మన రాష్ట్రం జరిగినప్పుడు పెప్పర్ స్ప్రేలతోనూ, ముష్టి యుద్ధాలతోనూ తలుపులు మూసేసి చూసాం మనం. ప్రజానీకానికి తెలియకుండా రాష్ట్రాన్ని ఎంత రాక్షసంగా విడగొట్టారనేది ఆనాటి సంఘటనలు మనం ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నాం. అలాంటి దుర్మార్గంగా చేసిన ఆ, విడదీసిన భాగంలోనే మనకి రాజధాని లేకుండా ఒక రాష్ట్రాన్ని ఇచ్చేసి మీ అంటే తాంబూలాలు ఇచ్చేసాం, కొట్టుకు సావండి అనే ఒక మాదిరిగా ఆనాటి కాంగ్రెస్ పెద్దలు ఆ విధంగా చేస్తే, అంటే ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఆ విధంగా చేస్తే నిలవడానికి మనకి నీడ లేదు, కూర్చోవడానికి కుర్చీ లేని పరిస్థితిలో ఒక కార్యదక్షత వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా ఆమోగ్యంతో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఆ ముఖ్యమంత్రి పీఠం తీసుకొని ఆ బాధ్యత తీసుకొని మన రాజధాని ప్రజల ద్వారా నిర్మించుకుందామనే ఒక సంకల్పంతో రైతమ్మలు అందరినీ సమీకరించి వాళ్ళతో మాట్లాడితే ఒకటే ఒక నిదానం, ఒకటే ఒక మాట, సార్ మీరు ఏ విధంగా చేసినా సరే మా పరిపూర్ణమైన మద్దతు ఉంటుందనేది ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిగానో కార్యకర్తగా నేను చెప్పాల్సిన పర్లేదు. యాజ్ ఏ రిపోర్టర్గా మీ దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉంటాయి. ఆనాటి ఆ అమరావతి ప్రాంత ప్రజలు ఏ విధంగా ఆ యొక్క ప్రభుత్వానికి ఇచ్చినారో అనేది మనం చూడడం జరిగింది. అంటే సుమారుగా 29,000 కుటుంబాలు, 34,000 ఎకరాలు ఒక ప్రభుత్వాన్ని నమ్ముకొని ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈ రాష్ట్ర రాజధానిని మనమే నిర్మించుకుందాం, దానికి మా యొక్క అంటే ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే ఒక రైతుకి తన ప్రాణం కన్నా భూమే వాల్యూ ఎక్కువ. అలాంటి భూమిని ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోకుండా స్వచ్ఛందంగా ఇచ్చిన ఘనత మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలదని చెప్పుకోగలగాలి. దేశంలో ఎక్కడైనా జరిగిందండి? అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మనకే అదృష్టం కూడా జరిగింది. ఈ అమరావతికి చట్టబద్ధత రావడం అనేది ప్రజల విజయమే ఖచ్చితంగానండి. ఇది ప్రజల విజయమే. ఈరోజు ఆ ప్రజలనేవారు లేకపోతే కనుక ఈరోజు అమరావతి అనేది లేదు, మన ఆంధ్ర రాష్ట్రం అనేది కూడా లేదు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల మనం పాలన తీసుకుంటే కనుక 19 నుంచి 24 వరకు కనుక మన 5 సంవత్సరాల పాలన తీసుకుంటే కనుక ఆంధ్రుగా మనం చెప్పుకోవడానికి సిగ్గుపడే రోజులు ఆ రోజులు మనకు ఉన్నాయి. ఎక్కడికి పోతున్నా సరే ఒక వ్యాపారస్తుడిగా నేను కూడా బయట రాష్ట్రాల్లోనూ కానీ బయట దేశాలను కూడా నేను కూడా వ్యాపారాలు చేస్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు అడుగుతుంటే మనకి ఒక రకమైన ఒక సిగ్గు ఏర్పడిన పరిస్థితిని ఆనాటి పాలకులు తీసుకొచ్చారు. నీ రాష్ట్రం ఏదిరా అంటే ఆంధ్ర రాష్ట్రం. నీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతూ ఉంది, నీ ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ ఏది, నీ ఆంధ్ర రాష్ట్రంలో రీసోర్సులు ఏంటి, నీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా హింసిస్తుంది ఏంటని ఇలా పారిశ్రామికవేత్తల్ని ఈ విధంగా మనల్ని అంటే మన అంత అవమానకర స్థితిలోంచి వచ్చిన పరిస్థితులు ఆనాటి పాలకులు చేసినారు. కానీ ఆ యొక్క పాలకులకి వ్యతిరేకంగా రాష్ట్ర రాజధాని కోసం ప్రజలందరూ కూడా పోరాడితే ఈరోజు ఆ పోరాట బటిమే ఈరోజు అత్యున్నతమైన దేశంలోనే భారతదేశంలోని అత్యున్నతమైన పార్లమెంటు వ్యవస్థ ఈరోజు మనకి చట్టబద్ధత తీసుకొచ్చి మన ఆంధ్రుడికి ఇదిరా మీ రాజధాని అని చెప్పి సగౌరవంగా తలెత్తుకునే విధంగా నిన్న కార్యక్రమం జరిగింది. అది కూడా ముఖ్యంగా మీరు నిన్న చూసుకుంటే కనుక నిన్న మనకి అంజనీపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ జయంతి, ఆ హనుమాన్ జయంతి రోజునే మన రాజధాని ఏర్పడడం అనేది ఇది ఒక శుభ పరిణామం. ఇది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలది, అమరావతి ప్రాంత రైతుల విజయం అని సగౌరవంగా చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా. ప్రతి పార్టీ కూడా సగౌరవంగా చెప్పుకోవాలి. ప్రతి పార్టీ కూడా అమరావతి ప్రాంత ప్రజలకి శిరస్సు వంచి నమస్కరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే నేను మీ ద్వారా మీడియా ద్వారా మీ యొక్క ఛానల్ ద్వారా అండ్ అమరావతి ప్రాంత ప్రజల యొక్క వాళ్ళ ఉద్యమాలకి, వాళ్ళ ఉద్యమ స్ఫూర్తికి, వాళ్ళు సాధించిన విజయానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉంటారు. ప్రత్యేకించి మీ పులివెందుల ప్రజల స్పందన ఎలా ఉంది, అసలు వాళ్ళ ఆనందాన్ని మీరేమైనా చెప్పగలరా? ఇక్కడ ఒక ప్రాంతానికి సంబంధించింది కాదండి, ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినది. రాజధాని అనేది ప్రతి ఆంధ్రుడికి సంబంధించిన రాజధాని. దానికి ముఖ్యంగా అది పులివెందలే కానివ్వండి, జమ్మలమడిగే కానివ్వండి, కడపలో జరిగిన ఏ నియోజకవర్గం కానివ్వండి, ఇతరాత్ర ప్రాంతాలు ఏ నియోజకవర్గానికి సరే ప్రతి ప్రజానికానికి సంబంధించిన రాజధాని ఈ యొక్క ప్రజా రాజధాని. అదే మొదటి నుంచి కూడా ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజానాయకుడైనటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే నినాదం చెప్తా ఉన్నారు, ఇది ప్రజా రాజధాని. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఏది బలవంతంగా తీసుకుని నిర్మిస్తున్న రాజధాని కాదు. రాజధాని అంటే ఏంటండి? నాలుగు బిల్డింగులు కట్టేసి, ఒక అసెంబ్లీ కట్టేసి, 4 కుర్చీలు వేసి కూర్చోబెట్టే విధానం కాదు కదా.
ఒక రాజధాని అంటే ఒక ఫైనాన్షియల్గా అంటే ఒక హబ్గా తయారు చేయగలగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మన రాజధానికి ఒక మంచి మంచి బిల్డింగ్లు కనుక కట్టుకొని రోడ్డు వ్యవస్థలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోగలిగితే పారిశ్రామికవేత్తలు మన రాష్ట్ర రాజధానికి వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందడుగు వేస్తూ ఉంటాం. కాబట్టి ఈ రాజధాని ఏర్పడిన తర్వాత మనకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గం అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పుడు 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి రాష్ట్ర రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ప్రతి ఒక్క జిల్లాకి కానివ్వండి, ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నలు ముఖ్యంగా నేను పులివెందుల వాసిని కాబట్టి మీరు ఏ విధంగా అంటే దేనికి అడిగారో కూడా ఆ యొక్క ప్రశ్నలో ఒక అర్థమైతే ఖచ్చితంగా ఉంది. మా పులివెందల వాసులు ప్రతి ఒక్కరు కూడా సగర్వంగా చెప్పుకుంటా ఉన్నారు, మేము పులివెందల వాళ్ళం, మేము కడప బిడ్డలం, మా రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, మా రాష్ట్ర రాజధాని అమరావతిరా అని చెప్పి ఈరోజు పులివెందల వాసులు కూడా నిన్న సంబరాలు చేసుకున్న సంఘటనలు మనకి చాలా ఉన్నాయి. కాబట్టి సంబరాలు చేసుకుంటుంటే రెడ్డి గారు అటు మరోవైపు తీర్మానాలు ఎక్కడ చేసినా అటు అసెంబ్లీలో కానీ లోక్సభ రాజ్యసభలో ఎక్కడ చేసినా కూడా వాళ్ళు వాకౌట్ చేయడమో లేకపోతే దాన్ని వ్యతిరేకించడమో అసలు ఎందుకు అని మాట్లాడడం అనేది నిన్న మనం ప్రత్యక్షంగా చూసాం. ఆ విజువల్స్లో అసలు ఏం జరుగుతుంది సభల్లో అనేది మనం చూసాం. ఒకవైపు ప్రజలు ఇక్కడ ఆనందాలు సెలబ్రేట్ చేసుకుంటుంటే మరోవైపు దానికి వ్యతిరేకంగా వాళ్ళు నిరసనలు తెలుపుతున్నారు కదా. ఖచ్చితంగా ఒక కడప బిడ్డగా ఆనందించాల్సింది పోయి దాన్ని వ్యతిరేకించడం దేనికంటారు? ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఆలోచనతో ఆ యొక్క పార్టీ కానివ్వండి, ఆ యొక్క నాయకుడు కానీ ఖచ్చితంగా ఎప్పుడు అట్నే ఉంటుంటాడు. ఏ రోజు అభివృద్ధి పదంలో నడవాలనేది, ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయాలనే ఆలోచన తనకి ఎప్పుడూ లేదు. కాబట్టి ఈ యొక్క విద్వేషాలు కానివ్వండి, ఈ ద్వేషం కానివ్వండి, అసూయ కానివ్వండి, ఈ యొక్క విమర్శలు కానివ్వండి, ఈ విధంగా ఉంటాయి. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేది సహజం, కానీ ద్వేషపూరితమైన మాటలు కానివ్వండి, అంటే వ్యక్తిగత విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ యొక్క పార్టీ పుట్టినప్పటి నుంచే మొదలైనాయి. కాబట్టి వీళ్ళకి ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల విలువ లేదని స్పష్టంగా కనబడిపోతా ఉంది. ఇప్పుడు మన రాష్ట్ర రాజధాని కోసం ఒక అసెంబ్లీని ఒక ప్రత్యేకంగా మనం సమావేశం ఏర్పరచుకున్నాం. ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు కదా. ఈ యొక్క రాష్ట్ర రాజధాని ఒక పార్టీకి సంబంధించిందో కాదు, లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించిందో అయితే కాదు. 5 కోట్ల మంది ప్రజల యొక్క సంబంధించిన యొక్క విషయాన్ని అక్కడ మనం చర్చించుకొని ఒక చట్టబద్ధ తీసుకొచ్చి ఒక తీర్మానాన్ని కనుక తీసుకొస్తే కనుక ఇదే యొక్క ప్రజల ఆమోదంతో ఈ ప్రజలను మోసం చేసి నువ్వు 5 సంవత్సరాల అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా భోగభాగ్యాలు అనిపించిన వ్యక్తికి ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల పట్ల విలువ ఏ విధంగా ఉందని మనకు అర్థమైపోయినది. ఎందుకంటే ఈ వ్యక్తికి రాజధాని అనేది అవసరం లేదు, ఈ వ్యక్తికి ప్రజలు అభివృద్ధి చెందాలని లేదు, ప్రజలు సంతోషంగా ఉంటే ఈ వ్యక్తి చూడలేడు. దానికోసమే చట్టసభల్లో మన జరిగిన 28వ తారీఖున జరిగిన అసెంబ్లీ తీర్మానాన్ని కూడా వ్యతిరేకించడం అనే దానికన్నా వాస్తవంగా అతను ఎంత హీనంగా ఉంటాడంటే, ప్రజాస్వామ్యం పట్ల మాకు లేదు, చట్టసభల మీద నాకు గౌరవం లేదు, నేనే మంత్రి, నేనే ఉండాలి, నేనే అధికారంలో ఉండాలి, నేనే రాజు, ఈ రాష్ట్ర ప్రజలంటే నేను బానిసలుగా పాలించాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే అసెంబ్లీలో ఆ రోజు తీర్మానానికి వాళ్ళు రాలేదు 11 మంది. మరి ఈ 11 శాసనసభలు ఇంక్లూడ్ ఆఫ్ ఆ యొక్క పులివెందుల శాసనసభ్యుడు, మా యొక్క దౌర్భాగ్యం మా పులివెందుల శాసనసభ్యుడితో సహా 11 మంది ఎవరూ కూడా అసెంబ్లీ తీర్మానానికి రాలేకపోయినారు. ఇదే తీర్మానాన్ని అదే అన్నారు ప్రజలు కూడా, నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత, మా రాష్ట్ర రాజధాని మాకు కావాలని చెప్పేసి ప్రజలు అఖండమైన మెజారిటీతో కూటమి పార్టీకి 124 సీట్లు ఇస్తే ఆ యొక్క ప్రజల ఆమోదంతో ఆ రోజు తీర్మానాన్ని మనం చేసుకొని ఈరోజు పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంటు నిన్న సువర్ణ అక్షరాలతో మనకి లిఖించబడింది. నిన్న రోజు మనం మర్చిపోకూడదు. ఏ రోజు కూడా నిన్న ఏప్రిల్ 1వ తారీఖున మనకి జరిగిందంటే ఏప్రిల్ 1వ తారీఖున లోక్సభలో కానివ్వండి, 2వ తారీఖున రాజ్యసభలో కానీ ఇరు సభల్లో కూడా మనం అజేయంగా ఈరోజు భారతదేశం ఏముందంటే హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒకటే మాట ఒకటే నిదానం, ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిగా అని చెప్పేసి 40 పార్టీలు ఈరోజు ఏకగ్రీవంగా మనకి ముక్త కంఠంతో ముజవాని ఓటుతో ఈరోజు మనకు ఆ తీర్మానాన్ని పంపిస్తే ఈ దుర్మార్గమైన వ్యక్తి ఇంత దారుణంగా అంటే ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు ఆ యొక్క వ్యక్తుల్ని కూడా రానివ్వలేదు. అక్కడ కూడా దొంగ మాటలతో ఇప్పటికీ కూడా దొంగ చేష్టలు చేస్తూ అక్కడ పార్లమెంట్లో కానివ్వండి, అంటే లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి, ఆ సభ్యులు ఏ విధంగా ప్రవర్తించారు అనేది మనం లైవ్గా చూడడం జరిగింది. కాబట్టి ఈ పార్టీకి ప్రజాస్వామ్యం పట్ల విలువ లేదు, ప్రజల పట్ల అసలు గౌరవమే లేదు, చట్టసభల పట్ల అట్లా గౌరవం లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా మనం బ్యాన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ యొక్క పార్టీని కూడా బ్లాక్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజలే దీనికి ఖచ్చితంగా వాళ్ళకి
తగు రీతిలో ఎప్పుడైతే సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పడం రెడీగా ఉన్నారు. 24లో గట్టిగా సమాధానం చెప్పారు. ఆ గట్టిగా సమాధానం చెప్తే జగన్మోహన్ రెడ్డి మొహం ఎట్లా ఉందో ఈరోజు మీరు చూడగలరు. ఈరోజు మమ్మల్ని ఎవరిని అడిగినా సరే, మా కెమెరాలు అడిగినా సరే, మా ఫేసుల్లో ఇంత ఆనందం ఉందంటే ఇది మా యొక్క శక్తి అని మేము అనట్లేదు. ప్రజలు ఇచ్చిన మాకు శక్తి, ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం. ఈరోజు ఇంత సంతోషంతో రాజధాని ఏర్పడిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, అంటే సంవత్సరానికి సంక్రాంతికో, దీపావళికో, లేకపోతే దసరాకో మనం సంబరాలు చేసుకుంటూ ఉంటే, ఈరోజు రాష్ట్ర రాజధాని కోసం ప్రతి కుటుంబంలోని ఓ వ్యక్తి బయటకు వచ్చి తన యొక్క ఆనందాన్ని వివిధ రకాల్లో కానివ్వండి దీపాలు వెలిగించు, అంటే ఒక నరకాసురుడు చనిపోతే మనం ఏ విధంగా చీకటిన పాలద్రుడి వెలుగులోకి ఎట్లాగైతే వస్తామో దీపావళి జరుపుకుంటామో, ఈరోజు జగనాసురుడు అనేవాడు బయటకు పోయినాడు. అంటే రాష్ట్ర రాజధాని లేకుండా చేసిన జగనాసురుడు ఈరోజు లేడు అని తెదో ఆ చీకటి నుంచి ఈరోజు మళ్ళీ మనం వెలుగులోకి వచ్చి అమరావతి విధంగా, అంటే ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీగా ఈరోజు తయారవుతుందానికి ప్రతి ఒక్క ఆంధ్రుడు గర్వపడి దానికి అనుగుణంగానే సంబరాలు చేసుకుంటారని మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం. అయితే ఒకసారి అభివృద్ధి గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు చట్టబద్ధత కల్పించిన తర్వాత అభివృద్ధి వేగం అనేది ఎంత మేరకు పుంజుకుంటుంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? అభివృద్ధి ఖచ్చితంగా ఇప్పుడు మనకి రాజధాని లేక అంటే నిన్నటి వరకు కూడా మనకి రాజధాని అనేది వీళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి 5 సంవత్సరాలు కూడా ఎంత దుర్మార్గమైన పాలన చేసి రాష్ట్రాన్ని ఎంత బస్టు పట్టించారనేది గత 5 సంవత్సరాలు మనం చూడలేదు. రాష్ట్రాన్ని అప్పురుపాలు చేసడం జరిగింది. ఏ వ్యక్తి కూడా సంతోషంగా లేరు. సగటు ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా తనకి 1వ తారీఖున జీతాలు చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రాన్ని అబ్బజెప్పిన ఆ యొక్క వ్యక్తి ఈరోజు ఒక విజన్ గల నాయకుడు, అపారమైన అనుభవం ఉండే వ్యక్తి ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో గౌరవ నారా చంద్రబాబు ఉండడం వల్ల అభివృద్ధి అనేది వేగవంతంగా జరుగుతుంది. దానికి ఉదాహరణ గత 5 సంవత్సరాలలో వాళ్ళు పోలవరం అనే ప్రాజెక్ట్, అంటే ప్రతి ఒక్క రైతన్నకి ఆదుకోవడానికి సాగునీటి అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని ఆనాటి 2014 నుంచి 2019 జరిగిన 5 సంవత్సరాల 72% పూర్తి చేసిన ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో అటకెక్కించిన సంగతి మనం మర్చిపోకూడదు. అలాగే ఈరోజు తిరిగి మళ్ళీ ప్రజామూలంతో మన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క సమ్మతో ఈరోజు పోలవరాన్ని పరుగులు తీస్తూ ఉన్నాం. ఈరోజు సుమారుగా మనకి 90% వరకు కూడా వర్కులు కంప్లీట్ అయిపోయి రేపు 2027కి ఖచ్చితంగా పోలవరాన్ని జాతికి అంకితం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో కూటమి ప్రభుత్వం ఉంది. దానికి ఉదాహరణ అభివృద్ధి అంటే ఏ విధంగా పరుగులు తీస్తుంది అనే దానికి తగ్గ చూద్దాం. అట్లాగే ఈరోజు గూగుల్ టెక్ సెంటర్ అనేది ఈరోజు అంటే ప్రపంచంలోనే, అంటే అమెరికా అనే దేశం నుంచి విడిచిపెట్టుకొని ఖండాలు వదిలి ఈరోజు భారతదేశంలో అఖిల భారతంలో ఒక దక్షిణ భారతదేశంలో ఒక విశాఖపట్నంలో ఈరోజు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిందంటే ఆ అభివృద్ధి ఎవరి ద్వారా వచ్చిందనేది మీరు అర్థం చేసుకోగలగాలి. ఒక కంపెనీ వస్తుందంటే ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయనేది మనం చూడడం జరిగింది. అంటే ఉదాహరణకి మనకి పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రం కనుక తీసుకుంటే కనుక ఈరోజు హైదరాబాద్ అనేది ఒక సైబరాబాద్, ఒక ఐటీ బాధగా తయారవుతుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాధగా తయారవుతుంది. అంటే ఎన్ని లక్షల మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది. అదే భాగంగానే ఈరోజు గూగుల్ టెక్ కానివ్వండి, ఆర్సిలర్ మిట్టల్ కానివ్వండి, ఇతరాతర కంపెనీలు ఈరోజు రాష్ట్రానికి వస్తూ ఉంటే అభివృద్ధి అనేది ఏ విధంగా పరుగులు తీస్తుందని ఈరోజు దేవుడి దయ వల్ల, ప్రజల యొక్క ఆశలతో, ప్రజలు చేసిన ప్రార్థనల వల్ల ఆ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మనకు అదృష్టం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో కొలువై ఉన్న ఆ దేవదేవుడి అనుగ్రహం వల్ల ఈరోజు మనకు రాజధానిగా ఏర్పడింది. ఈ రాజధాని వల్ల ఏంటంటే పారిశ్రామికవేత్తలకు ఒక భరోసా. మేము ఈ రాష్ట్రంలో మేము పెట్టుబడి పెడుతున్నామంటే మాకు ఒక భరోసా అనేది చూసుకోవాలి. అంతేగాని కుటిల రాజకీయాల కోసమో, కుటిల వ్యక్తి కోసమో భయభ్రాంతులు చేసి మేము ఎందుకు పెట్టుబడి పెట్టాలనే ఆలోచన గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. గత 5 సంవత్సరాలు ఏ పారిశ్రామికవేత్త వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం జరిగింది? ఉన్న పారిశ్రామికవేత్తలను కూడా తరివినాడే ఈ యొక్క దుర్మార్గుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే ఈ రోజు కూడా ఎందుకు గత 5 సంవత్సరాల్లో ఎందుకు పారిశ్రామికవేత్తలు ఎందుకు తరవాల్సిన అవసరం వచ్చింది? ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వాధినేతగా ఉండి నువ్వు పాలకుడు మాత్రమే, నువ్వు ఒక ప్రభువు అయితే కాదు కదా. కానీ నువ్వు ప్రభువుగా ఆశించుకొని నీకు జే ట్యాక్స్ కట్టాలి. నీ జే ట్యాక్స్ లేకపోతే గనక, అంటే ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విభిన్నమైన ట్యాక్స్ని తీసుకొచ్చినాడు. సహజంగా మనం ఏదైనా కొనుక్కుంటే కనుక జిఎస్టీ మనం కడతాము, లేకపోతే మనం సంపాదించిన దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కడతాం, దానికి కడతాం మనం రాయల్టీగా. కానీ ఇతను ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక ట్యాక్స్ తీసుకొచ్చినాడు.
దాని పేరు జే ట్యాక్స్. ఆ జే ట్యాక్స్ కట్టకపోతే కనుక ప్రతి పారిశ్రామికవేత్తగా పక్క రాష్ట్రాలకు పరిగెట్టడం లేదా పక్క దేశాలకు పరిగెట్టే పరిస్థితి తీసుకురావడం జరిగింది. 5 సంవత్సరాల్లో అంటే నేను కూడా ఒక పారిశ్రామిక వ్యాపారవేత్తను కాబట్టి అనేక మంది వ్యాపారస్తులు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానీ కేంద్రానికి ఎన్నో విధాలుగా మెయిల్స్ రూపంలో కంప్లైంట్ పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఈ యొక్క దౌర్భాగ్యమైన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత అధోగతి చేసినాడు, ఆంధ్ర రాష్ట్ర పరువుని ఏ విధంగా తీశాడు అనేది మనకి మనం చూడడం జరిగింది. సో అలాంటిది ఈరోజు పారిశ్రామికవేత్తలకు ఒక భరోసా, ఈ యొక్క ప్రజా రాజధాని ద్వారా ఒక భరోసా ఇవ్వడం వల్ల వారు ఇంకొక 10 మందిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు తీసుకొచ్చి మీకు ఇందాకే చెప్పినారు వరల్డ్ క్లాస్ బెస్ట్ క్యాపిటల్ సిటీని ఈరోజు మనం తయారు చేయడం జరుగుతుంది. గ్రీన్ ఎనర్జీతో బ్లూ ఎనర్జీతో అండ్ ఈ గ్లోబల్ టీములతో సిటీగా కూడా. ఈ యొక్క రాజధాని ఏర్పడితే ఆ రాజధాని ద్వారా అనేక లక్షల కోట్లు గనక మనకి ప్రజాధనం వస్తే కనుక అదే ధనాన్ని మళ్ళీ తిరిగి ఈ ప్రజలకి మనము ఆ, ఏదైతే పనుల ద్వారా మనం చేసుకున్నామంటే కనుక అభివృద్ధి వేగవంతంగా మనకు ముందుకెళ్తా ఉంటుంది. ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి, టూరిజం కానివ్వండి, ఫుడ్ హబ్స్ ప్రతి ఒక్క ఏ విషయాన్ని కూడా ప్రభుత్వం విస్మరించట్లేదు. ఇప్పటికే కనుక తీసుకుంటే కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు టూరిజం అనేక విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే టూరిజం అనేది పెరిగితే కనుక దేశ విదేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి అవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అనేది మెరుగుపడతాయి అనేది నా యొక్క నమ్మకం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాటి కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్ని అభివృద్ధి చేస్తూ రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి పరుస్తూ భారతదేశానికి ఒక దిక్సూచిగా ఆంధ్ర రాష్ట్రం అమరావతి అనేది ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాం. దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ కూడా ఏపీ రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు అన్ని రంగాల్లో కూడా అందరికి ఉపాధి అవకాశాలు పెరగబోతున్నాయని ఒక న్యూస్ కూడా వచ్చింది. సో అది ఎంత మేరకు ఆ ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది? ఉదాహరణకి ఇప్పుడు మీరు అన్నారు అనేకమైన అంటే దేశాల పారిశ్రామికవేత్తలు కానివ్వండి, అలాగే అతిపెద్ద కట్టడ ప్రముఖ సంస్థలు సంస్థలు కానివ్వండి, ఇక్కడికి అది వస్తున్నాయి. మీరు అన్నారు ఆల్రెడీ. దానికి ఉదాహరణే సత్వా అని చెప్పేసి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. ఆ సత్వా కంపెనీ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టలేదంటారు. దీనికి ఎవరు కారణం అండి? గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికే కదా ఈ యొక్క దక్షత జరుగుతుంది. అదే చెప్తామని మొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే ప్రధానమంత్రి గారి యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో, చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తితో, లోకేష్ గారి యొక్క పట్టుదలతో ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లోనే అభివృద్ధి పరచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ప్రతి జిల్లాకి అభివృద్ధి చేయాల్సింది. దానికోసమే ఈరోజు విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా తీసుకుంటే గూగుల్ టెక్ తీసుకొనివ్వండి, సెఫీ కానివ్వండి, ఇతరాత్ర అట్లాగే రాయలసీమ జోన్ తీసుకుంటే కనుక ఒక ఎలక్ట్రానిక్ హబ్గా తీసుకోవడం కానివ్వండి, అట్లాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి లాంటి కోస్తా ఆంధ్రాలు తీసుకుంటే కనుక ఆక్వా కల్చర్ని తీసుకోవడం కానివ్వండి, ఇలా ప్రతి దాన్ని చేసుకొని సెంటర్ హబ్గా పెట్టుకొని ఒక టూరిజం డెవలప్మెంట్ చేసుకుంటూ పోతా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండి వారి ఇళ్ల దగ్గరే ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలనేది గౌరవ నారా చంద్రబాబు నాయుడు యొక్క ప్రధానమైన ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక కూడా అదే. మేము అసలు ఎక్కడికి వలస వెళ్ళొద్దు, మేము ఉన్న రాష్ట్రంలోనే మాకు పని చేయాలి, అక్కడి నుంచి ఎందుకు మేము ఫ్యామిలీస్ అందరినీ వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. గల్ఫ్ దేశాల్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళని అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారో నారా లోకేష్ కూడా వాళ్ళని రప్పించి వాళ్ళని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. సో ఇక మీదట ఏపీ రాష్ట్రం నుంచి అసలు ఎక్కడికి కూడా వలస వెళ్లకుండా ఉద్యోగ అవకాశాలు ఒక పర్సెంటేజ్ చూసుకుందామా? ఎంత పర్సెంటేజ్? గడిచిన 2 సంవత్సరాలు మీరు అర్థం చేసుకోగలగాలి మనం ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామనేది ఈ రోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడిగా నేను చెప్పాల్సిన పని లేదు. మీరు ఆన్లైన్లో గూగుల్లో చెక్ చేస్తే కనుక ఎన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయనేది మేము ఒకటే మాట చెప్పగలుగుతాం. ఒకటే, వలసల ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు వచ్చే ఆంధ్రప్రదేశ్గా తయారు కాబోతా ఉంది. అంటే పక్క రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఆంధ్రప్రదేశ్లో స్థిరపడతారు. ఇది మీరు ఖచ్చితంగా రాసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ మాట ఖచ్చితంగా మీరు రాసుకోండి. దానికి టైం లైన్ ఏమైనా ఉందా? ఈ టైం లైన్ లో మనం కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఉండే ప్రజా ప్రభుత్వం అండి. మాకు ప్రతి ప్రభుత్వానికి 5 సంవత్సరాల టైం ఉంటుంది. ప్రజల ఆశీస్సులతో మాకు ఇంకా 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 అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటే ఈ ప్రజల్ని అభివృద్ధి పరచాల్సిన అవసరం మాకు ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నాను కదండి,
మీరన్నారు ఇతరాతర పనుల కోసం గల్ఫ్ కంట్రీలోకి వెళ్ళి వాళ్ళు అనేక ఇబ్బందులు బాధలు పడే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళంతటా వాళ్ళు కోలుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తికి స్థాయిని తీసుకొచ్చే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కృతనిశ్చయంతో ఉన్నారు. అదే అంటా ఉన్నాం, వలసల నుంచి బయట నుంచే వలసదారులు మన ఆంధ్ర రాష్ట్రంలో స్థిరపడే విధంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందబోతా ఉంది. అనేకమైన సంస్థలు ఇంకా రాబోతా ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రానికి. మీరు చూస్తారు ఖచ్చితంగా. దీనికి రేపు 27వ సంవత్సరం, ఇంకా రేపు వచ్చి 27వ సంవత్సరానికి మన ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా రూపు చెందుతుందని మీరే చూడగలుగుతారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎంతమంది అక్కడికి తిరిగి మళ్ళీ అక్కడ షిఫ్ట్ అవుతారని మీరు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. అంటే ఏపీ ప్రతి నుంచి ఒక్కరికి కూడా నిన్నటి నుంచి చూస్తే కనుక మన రాజధాని నిన్నటి నుంచి చట్టబద్ధ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరిలో కూడా నేను చాలా ఉత్తేజం చూస్తూ ఉన్నానండి. నాకు అనేకమైన ఫోన్ కాల్స్ నాకు కూడా రావడం జరిగింది. అనేక మంది వాళ్ళ యొక్క శుభాకాంక్షలు కానివ్వండి, వాళ్ళ ఆనందాన్ని చూస్తూ ఉంటే ఏపీకి క్యూ కడుతున్నారు అనుకోవచ్చు. అదే ఖచ్చితంగా జరుగుతుంది, అదే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా జరిగే అవకాశం ఖచ్చితంగా. మీరు కూడా మా సలహా ఏంటంటే మీ ఛానల్ కూడా మా యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా మీరు కూడా పెట్టుకోగలిగితే అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అనేది నా యొక్క భావన. కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రుడు కానివ్వండి, ప్రతి ఒక్క తెలుగువాడు కూడా చాలా సంతోషపడతా ఉన్నారు. వెళ్ళాలి, చూడాలి, అమరావతి ఏ విధంగా ఉంటుందనేది కుతూహలం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఆ కుతూహలాన్ని ఇంకా వాళ్ళు ఏమైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్కి, ఆ అంచనాలకి మించి అమరావతి తయారవబోతా ఉంది, ఆంధ్ర రాష్ట్రం తయారవబోతుంది. ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి అంటే ఒక సామెత ఉంది, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలనే మాదిరిగా ఉంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలనే విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారి యొక్క పట్టుదలతో, గౌరవ పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో ఈ త్రిమూర్తులు కలిసి గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క అనుగ్రహంతో కానివ్వండి, ఆయన యొక్క స్ఫూర్తితో ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది మళ్ళీ దుర్మార్గ పాలన నుంచి, దుర్మార్గమైన వ్యక్తుల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుంటున్నారు. ప్రతి ఒక్క ఆంధ్రుడు కాపాడుకుంటున్నారు. రాజకీయ పార్టీలుగా మాకు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఇబ్బందులు మళ్ళీ తలెత్తకూడదు. ఏ ఆడ కూతురు కన్నీరు పెట్టకూడదు. ఏ వ్యక్తి కూడా దిగులు పడకూడదు నాకు ఉద్యోగం రాలేదని. సగౌరవంగా మనం చూసుకుంటే కనుక డిఎస్సి ప్రతి ఒక్క సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత సంవత్సరంలో కనుక డిఎస్సిని తీసుకుంటే కొన్ని వేల మందికి మనం ఉద్యోగ ఉపాధి అవకాశం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఉగాది రోజున గౌరవ నారా లోకేష్ గారు 10,000 పైచీలకు ఉద్యోగ క్యాలెండర్ విడుదల జరిగింది. అలాగే గత సంవత్సరం తీసుకుంటే కనుక మహిళా మనులు ఎక్కువగా కానిస్టేబుల్గా వచ్చిన అవకాశం ఏ ప్రభుత్వం కూడా అది మన యొక్క కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క అంటే ఉత్సాహమైన భరితాన్ని ఇంకా ఇంతకు ముందుగా ఉత్సాహంగా తీసుకెళ్లే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంది. మా బాధ్యతగా మా బాధ్యత, కూటమి పార్టీలుగా మా యొక్క బాధ్యత ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దుర్మార్గం నుంచి ఈ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. తిరిగి అంటే విద్వేషాలు కానివ్వండి, ఈ యొక్క ద్వేషపూరితమైన మాటలు కానివ్వండి, ఈ దుర్మార్గమైన వ్యక్తులు, ఇలాంటి దుర్మార్గమైన పార్టీల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని ఎప్పుడు కూడా అభివృద్ధి పదాలు నడిపించాలనేది మా బాధ్యత. మా నాయకుడు కూడా మాకు ఇచ్చిన కర్తవ్యం కూడా అదే. సో నిన్న దీపహారతులంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంతగా సెలబ్రేట్ చేసుకుంటుంటే, మరోవైపు ప్రతిపక్ష నాయకులు ఎందుకు చంద్రబాబుని టార్గెట్ చేస్తూ కొన్ని పదాలు వాడారు కదా, మీ కామెంట్ ఏంటి దానిపైన? ఆ వ్యక్తి ఎలాంటి వాడని మీకు క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు, ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికే సంబంధించి కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు కానివ్వండి, ప్రతి ఒక్క అంటే ప్రపంచం నలుమూల నుండి ప్రతి తెలుగువాడు కూడా సంతోషపడుతున్నాడు. తెలంగాణ వ్యక్తి కానివ్వండి, ఏ వ్యక్తి కానివ్వండి. సాక్షాత్తు నిన్న రాజ్యసభలోనే గౌరవ చైర్మన్ గారు మనకు బిల్ పాస్ అయిన తర్వాత ఒక మాట అన్నారు, మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆ దేవదేవుడు కాపాడినాడు, ఆ దేవదేవుడే మీ అనుగ్రహం ఉంది కాబట్టి ఆ దేవదేవుడి ఆశీస్సులతో, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మీ ఆంధ్ర రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే ఇంతకుముందు ఏ ఫర్ యాపిల్ అనేవారు, ఇప్పుడు ఏ ఫర్ అమరావతి, ఏ ఫర్ అంటే అభివృద్ధి. సో ఇదే నడుస్తుంది. మీరు ఇందాక కూడా అన్నారు, ఇందాక ప్రశ్నలో కూడా ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందని. ఇప్పుడు ఆ డెఫినేషన్ మారిపోయింది. ఏ ఫర్ యాపిల్ కాదు, ఏ ఫర్ అమరావతి, ఏ ఫర్ అభివృద్ధి. ఆ విధంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పరుగులు పెడతా ఉంటే దుర్మార్గమైన ఒక శకుని పాత్రలో ఉండేటువంటి ఒక దుర్మార్గుడు ఈరోజు ఎందుకు ఈ పదాలు వాడుతున్నామంటే, రాజకీయాలు ప్రజాస్వామ్యంలో రాజకీయం రావచ్చు, కానీ నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు, రాజకీయ పార్టీ ఏ విధంగా పెట్టావు, ఆ రాజకీయ పార్టీ పెట్టడానికి నీకు కావాల్సిన ఏమైతే ఆ యొక్క సంపద కానివ్వండి, ఆ యొక్క ఏ విధంగా నీకు సమీకరించిందని ఈ క్వశ్చన్లు అడుగుతూ ఉంటే, ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ యొక్క వ్యక్తికి ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. అది ఆ ద్వేషం అనేది మీకు క్లియర్గా మీకే అర్థమవుతుంది కదా. మీ పార్టీ వ్యక్తిగా నేను చెప్పాల్సిన పని లేదు. రాజకీయాలను విమర్శలు చేయి, ఎక్కడో కూర్చొని విమర్శలు చేయాల్సిన అవసరం ఏంది? ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు, చట్టసభల్లో కూర్చొని ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం నీకు ఇచ్చినారు కదా.
ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా అబ్బే నాకు లేదు, నేనే నిర్ణయించాలి, ఆ యొక్క స్పీకర్ కూడా నేను కాదు, నేనే ఆ స్పీకర్ స్థానంలో వెళ్ళి అన్ని కూర్చొని తానే. అన్నీ తానే, అంటే తానే మంత్రి తానే రాజు అని చెప్పి ఒక సినిమా వచ్చింది, నేనే మంత్రి నేనే రాజు అన్నట్టుగా ఈ యొక్క బఫూన్ మాటలు మాట్లాడుతూ ఉంటే మా యొక్క అంటే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అసహించుకుంటున్నారు అనేది గమనించాలి. నిన్న గనక మీరు చూస్తే గనక సోషల్ మీడియాలో ఒక పెద్ద బఫూన్ అయిపోయినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అతని పేరు కూడా అనుకోవట్లేదు నేను యాక్చువల్గా. మా ప్రాంత వాసి అయినా సరే ఆ యొక్క వ్యక్తి పేరు కూడా తలవాలన్నా కూడా నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నువ్వు చేసిన పనులు అలాంటివి ఉన్నాయి. ఒక వ్యక్తిని నువ్వు కనీసం పొగడపోయినా పర్వాలేదు, కానీ తను కించపరిచే అధికారం నీకు లేదు. నీకు నచ్చకపోతే గనక నువ్వు పక్కన కూర్చోవాల్సిన అవసరం ఉంది. నువ్వు చేయలేని పనులు, నీ చేతకాని పనులు, నీకు రాని పనులు ఈరోజు ప్రజా ఆమోగ్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం కానివ్వండి, గౌరవ మా పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో పనిచేస్తూ ఉంటే ఆయన మీద ఈరోజు నువ్వు అంటే ద్వేషాన్ని కానీ విషాన్ని చిమ్ముతూ ఈరోజు మీరు అన్నారు కొన్ని పదాలు మాట్లాడుతున్నామండి. అదే వ్యక్తిని అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని, నిన్న నీ వికృత చేష్టలు కానివ్వండి, నీ వికృత మొహం నిన్న యావత్ ప్రపంచం చూసింది, యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలు చూసిన నీ వికృత మొహం ఏంటో. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి ప్రతి 30 సంవత్సరాలకి మనిషి యొక్క ఆలోచన మారుతూ ఉంటుంది. వాళ్ళు నీలాంటి వాడు ఏమో దాన్ని ఏమంటే వారసత్వం అంటాడు, వ్యాపారస్తులు ఏమో ఫ్యాషన్ అంటారు, సినిమా వాళ్ళు ట్రెండ్ అంటారు. కానీ ఒక మనిషికి ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిని టార్చ్ బేరర్ అంటారు. ఈ రాష్ట్రానికి టార్చ్ బేరర్ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, మర్చిపోకు జగన్మోహన్ రెడ్డి. ఆ ముఖార విందాన్ని చూసుకొనే ఈరోజు దేశాలు దాటుకొని, ఖండాలు దాచుకొని, రాష్ట్రాలు దాటుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నారంటే ఆ ముఖార విందాన్ని చూసుకొని, నీ ముఖార విందాన్ని ఆశయించుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారులు కానివ్వండి, పారిశ్రామికులు పారిపోయినారంటే నీ ముఖార విందాన్ని నువ్వు చూసుకో. నీ ముఖార విందం ఇష్టం లేకనే నిన్ను కన్న తల్లి కూడా నిన్ను విడిచిపోయిందన్న సంగతి నువ్వు మర్చిపోద్దు జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి నీతో రక్త సంబంధం పుట్టుకున్న సోదరీమణులు కూడా నీ ముఖార విందాన్ని వదిలిపోయారన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా ద్వేషపూరితమైన మాటలు మాట్లాడుకోవాలంటే మేము మాట్లాడాలనుకుంటే గనక ఒకే ఒక్క మాటతో నేను చంపేయగలం జగన్మోహన్ రెడ్డి. కానీ మాకు ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల పట్ల సంస్కారం ఉంది. ఆ యొక్క సంస్కారం మాలో ఉంది కాబట్టే ఈ రోజుకి కూడా మేము నీతో గౌరవంగా మాట్లాడుతూ ఉన్నాం. రాజకీయాల్లో అంటే రాజకీయాలు హీనంగా తయారు చేసింది నువ్వు. ఆ రాజకీయ నాయకుడు అంటే గౌరవం లేకుండా చేసిన వ్యక్తి నువ్వు. కానీ ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రాజకీయాలు కానివ్వండి, తను నడిపిస్తున్న పార్టీ కానివ్వండి, అరే ఇది ఒక పార్టీకి సంబంధించి మా పార్టీ కోసమే కాదండి, తెలుగువాడురా అంటే ఎంతో గౌరవం తీసుకొచ్చాను కనుక. నేను గతంలో ఒక 4 నెలల క్రితం నేను ఒక దేశం పోవడం జరిగింది. అది ఒక ముస్లింలకు సంబంధించిన దేశం. అది ఆ దేశంలో ఎవరికి తెలుసండి చంద్రబాబు నాయుడు గారు అంటే? కానీ ఒక ట్యాక్సీ డ్రైవర్ నేను ఎయిర్పోర్ట్ నుంచి పోతా ఉంటే మీ హౌస్ ఎవరు చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే అది తెలుగువాడి గొప్పతనాన్ని చాటారంటే జగన్మోహన్ రెడ్డి అది తెలుసుకోవాల్సింది నువ్వు. ఈరోజు జగన్ అంటే గూగుల్లో కొడతా ఉంటే ఖైదీ నెంబర్ 36 నెంబర్ నీ నెంబర్ వచ్చే నువ్వు ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా కానివ్వండి, తన ముఖార విందాని కోసం మాట్లాడుతున్నావంటే సిగ్గుపడాలి. నిన్ను కన్నందుకు నీ కుటుంబ సభ్యులు కానివ్వండి, నీతో ఉన్నందుకు నీ కుటుంబ సభ్యులైనా సిగ్గుపడాలి. కాబట్టి ఇలాంటి వ్యక్తి మాట్లాడే మాటల్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ పూర్తిగా ఈ యొక్క మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి, నువ్వు సంస్కారవంతంగా మాట్లాడితే మేము సంస్కారంగా మాట్లాడతాం. అదే గనక మేము ఒక్క మాట మాట్లాడితే నువ్వు కనీసం నీ 4 గోళ్ల మంచి కూడా నువ్వు గుమ్మం దాటలో జగన్మోహన్ రెడ్డి. అది మీకు మాకు తేడా. ఇక మీదట సిగ్గు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ కూడా నువ్వు బఫూన్ మాటలు మాట్లాడుతూ ఉన్నావు. రాజధానిని మాట్లాడతాను, రాజధానిని మారుస్తాను, అది మారుస్తాను. నువ్వు కేవలం ఒక శాసనసభ్యుడైన సంగతిని మర్చిపోతా ఉన్నావు. నిన్ను అధికారాన్ని పొరబెట్టి నీ కాళ్ళు ఎడగొట్టి నిన్ను కేవలం ఒక శాసనసభ్యుడిగా కూర్చోబెట్టిన శక్తి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంగతి మర్చిపోకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. వాళ్ళ శక్తి ముందు ఎవరైనా సరే పటాపంచలే. ఆ శక్తి ముందు నీ యుక్తులు నీ కుయుక్తులు పనిచేయవనే సంగతి మర్చిపోకూడదని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉంటాం. ఒక పులివెందుల వాసిగా మీరు రాజధాని ఏర్పడిన తర్వాత ఎంత ఆనందంగా ఉన్నారో మీ మాటల్లో అర్థమవుతుంది. పులివెందుల వాసులు కూడా ఎంత బాగున్నారనేది ఇప్పుడు మీరు చెప్పారు. మరి అదే పులివెందుల వాసిగా ఉన్న ఆయనకి ఎందుకు అంత ద్వేషం? ఇదే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి 4 వీధుల్లోకి వచ్చి మాట్లాడమని చెప్పండి. మొత్తం మాకుండే అక్కడ మా అక్క చెల్లెమ్మలు, మా అక్కలు అందరూ బయటకు వచ్చి ఈరోజు ఇతన్ని తరివి కొడతా ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడండి? పులివెందుల్లో ఉన్నాడా? పులివెందుల శాసనసభ్యుడు? అతను పులివెందుల శాసనసభ్యుడు కాదు, యలహంక శాసనసభ్యుడు. ఈరోజు నీ యొక్క పిరికితనం ఈరోజు రాష్ట్రంలో కూడా ఉండకుండా పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్నావంటే నీ అన్నంత పిరికి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రంలో లేడు, రాజకీయాల్లో కూడా లేడు, ఎవరు లేడు.
కాబట్టి ఇలాంటి వ్యక్తి కోసం మా పులివెందులు మాట్లాడుకునే పరిస్థితి లేదండి. పులివెందుల వాసులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసేది, వాళ్ళు మాట్లాడుకునేది ఒకటే. మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, మా ప్రాంతం బాగుండాలి, మా రైతులు బాగుండాలి, మా ప్రాంతానికి ఒక మంచి వసతులు కావాలి, మా ప్రాంతానికి మంచి పరిశ్రమలు రావాలి అనే ఆలోచనతోనే పులివెందుల ప్రజలు ఈ రోజుకి ఆలోచన చేసుకుంటున్నారు తప్ప, ఈ రోజుకి పులివెందుల ప్రజల్లో మార్పు అనేది మొదలైనది. కాబట్టి ఈ మార్పు రేపు 2029కి జగన్మోహన్ రెడ్డికి శాశ్వత సమాధి కడతది అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే మేము కూడా అదే చెప్తా ఉన్నాం, ఆ ప్రజలకు కూడా చెప్తాను. ఈ వ్యక్తికి అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి, ఇందాక మీకు ఒక మాట చెప్పడం మర్చిపోయాను, ఇతను ముఖార విందం కోసం మాట్లాడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మీడియా కాబట్టి మేము గౌరవిస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యక్తులు గౌరవం తీసుకోలేని వ్యక్తి, గౌరవం ఇచ్చినా కూడా తీసుకోలేని వ్యక్తి. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే మాటలో మాట్లాడుతూ ఉన్నాం. మీ నాన్నగారి ముఖార విందాన్ని పక్కన పెట్టి నీ ముఖార విందంతో నువ్వు ఎలక్షన్స్కి వెళ్తావంటే నీ ఇంట్లో కూడా ఓట్లు పడవన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ పులివెందుల వాసులు ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి కారణం కేవలం క్రీస్తుల గౌరవ రాజశేఖర రెడ్డి గారి ముఖార విందాన్ని చూసి వారి మీద ఉండే అభిమానాన్ని పెంచుకొని ఈరోజు అతన్ని ఓట్లేసి గెలిపించినారు తప్ప ఈ యొక్క ముఖార విందాన్ని చూసో లేదా ఈ యొక్క పనితనాన్ని చూసో ఏ రోజు కూడా పులివెందుల ప్రజలు ఓట్లేదు. జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో మేము ప్రశ్నించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి కదండి. గత 5 సంవత్సరాలు మా పులివెందుల శాసనసభ్యుడే కదండి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి. 151 మంది శాసనసభ్యులతో అఖండమైన స్థాయిలో 2019 2024 వరకు తను పరిపాలన చేశాడు కదండి. మరి ఎందుకంటే మా పులివెందుల అభివృద్ధి జరగలేదు? ఎందుకంటే పులివెందుల మాకు మౌలిక వసతులు జరగలేదు? ఎందుకంటే మా పులివెందుల ప్రజలు ఈ రోజుకి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా బాధపడతా ఉన్నారు? ఎందుకంటే మా నియోజకవర్గానికి పరిశ్రమలు ఎందుకు రాలేదండి? అంటే ఒక ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి కదా. తను నిజంగా గనక ఆ ప్రాంతం మీద కానివ్వండి, ఆ ప్రాంత వాసులు కానివ్వండి, ఆ నియోజకవర్గమైన ప్రజల మీద అభిమానం ఉంటే గనక ఎందుకు కోటాను కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పరచలేకపోయినాడు? ఎందుకు ఈ రోజు కూడా మాకు పులివెందుల్లో మాకు అంటే వరల్డ్ క్లాస్ అనేది పక్కన పెడితే కనుక, అది పక్కన పెడితే ఎలాగో నీకు వరల్డ్ క్లాస్ అంటే ఎలాగో తెలియదు. సో నీ కనీసం ఒక ఫస్ట్ క్లాస్ ఒక బస్ స్టాండ్ కూడా ఎందుకు నిర్మించలేకపోయినాడండి ముఖ్యమంత్రి? కాబట్టి ఈ అసమర్థత, ఈ యొక్క విధానాలను మీరు అర్థం చేసుకోగలగాలి. అంటే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలిగితే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం మొదలు పెడతా ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. అది నచ్చదు కాబట్టే కదా, ప్రశ్నలు నీకు నచ్చదు కాబట్టే ఈరోజు నువ్వు అనేక విధాలుగా మాట్లాడుతున్నావు. ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ పరంగా మాట్లాడడం జరిగిందా? నువ్వు సబ్జెక్ట్ కోసం మాట్లాడకుండా టాపిక్ డైవర్ట్ చేసుకున్నట్టు, లేకపోతే విషయాన్ని పక్కన ద్వారా పట్టించి వేరే విధాలుగా మాట్లాడడం ఎందుకు మాట్లాడుతూ ఉండవు? నిన్న ప్రపంచం మొత్తం అంటే భారతదేశం మొత్తం ముక్త కంఠంతో నిన్న రాజధాని మన అమరావతి అని చెప్తా ఉంటే నువ్వు మళ్ళీ పక్కకు నీ యొక్క గ్రీన్ మ్యాట్లు పెట్టుకొని ఒక పనికిమాలిన ఒక బఫూన్ మాటలు మావిగన్ అని చెప్పేసి కొత్తగా పెడతా ఉన్నావు. అంటే మైసూరు బోండాలో మైసూరు ఎట్లాగా ఉండదో జగన్లో గన్న కూడా ఉండదు అనే సంగతి మా ప్రాంతాల్లో మేము మాట్లాడుకుంటూ ఉంటాము. కాబట్టి నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడి ఈరోజు నువ్వు ట్రోల్ అయిపోయి నువ్వు సోషల్ మీడియాలో ఒక బఫూన్గా, ఒక ఇండియాలో ఒక బఫూన్గా తయారైన అంటే హీన స్థితికి నువ్వు తీసుకొచ్చినావు. కాబట్టి ఇతని యొక్క ఏదైతే ఉందో ఆ దుర్మార్గమైన స్థితికి తీసుకొచ్చాడు. కాబట్టి అంటే నియోజకవర్గం మీద ఆ యొక్క ప్రభావం కూడా ఖచ్చితంగా పడుతుంది. మా యొక్క పులివెందుల నియోజకవర్గ ప్రజలు కూడా దానికోసం బాధపడతా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ఆలోచనతోనే రేపు మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే రోజులు దగ్గరలో ఉన్నాయనేది మాకు కనబడతా ఉంది. మేము ఆ విధంగానే పనిచేస్తాం. మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన కడప జిల్లా అభివృద్ధి చెందాలి. ఉమ్మడి కడప జిల్లా ప్రతి ఒక్క గడప సంతోషంగా ఉండాలనేది నా చిరకాల కోరిక. ప్రతి కడపలో ప్రతి బిడ్డ కూడా సంతోషంగా ఉండాలి. కడప అంటేనే ప్రతి గడపకి మేము కడప వాసురా అని అనుకునే విధంగా ప్రతి గడపకి మా యొక్క తెలుగుదేశం పార్టీని తీసుకెళ్తాము. ఖచ్చితంగా మంచి పరిశ్రమలు కానివ్వండి, పారిశ్రామికవేత్తల్ని మా జిల్లాకి తీసుకురావాలంటే గనక మాకు మరింత బలం మా కడప జిల్లా వాసులు ఇవ్వాలని మేము వాళ్ళని వినయపూర్వకంగా కోరుకుంటాను. ఆ విధంగానే మా ప్రజల్లో కూడా మార్పు ఏర్పడింది. దానికి అనుగుణంగానే గతంలో జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏమైతే ఉన్నాయో 30 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఏకచక్రాధిపత్యం చేసినటువంటి వ్యక్తి మొన్న ప్రజా ఆమోగ్యంతో ప్రజాస్వామ్యంగా జెడ్పీ ఎలక్షన్స్ రెండు సీట్లు కూడా కడప కానివ్వండి, ఒంటిమిట్ట కానివ్వండి మనం గెలుచుకున్నామంటే మార్పు అనేది గ్రామ స్థాయిలోనే వచ్చిందనే సంగతి మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ఈ మార్పు రేపు నియోజకవర్గం మీద కూడా ప్రభావం పడతా ఉంది. ఆ ప్రభావం పడితే గనక ఆంధ్ర రాష్ట్రం ఒక విధంగా ముందుకు వెళ్తా ఉంది. కడప జిల్లా కూడా
ప్రతి విధంగా అభివృద్ధి పదవిలో ముందు పదవిలో ఉంటుందని నా ప్రగాఢమైన విశ్వాసం. ఒకసారి మనం ఎకానమిక్ హౌస్ గురించి మాట్లాడతాం. బెంగళూరు కానీ, చెన్నై, హైదరాబాద్ రాజధాని ఏర్పడిన తర్వాత దాంట్లో ఆదాయం ఏ విధంగా సమకూరుతుంది, ఒక ఎకానమిక్ హౌస్గా ఏ విధంగా అభివృద్ధి చెందాయో, ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయిన తర్వాత ఎకానమిక్ హౌస్గా రూపుదిద్దుకుంటుందా? దానికి ముందుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎకానమిక్‌లో ఒకసారి అడిగినారు. ఎకనామికల్ రిసోర్స్ ప్రకారంగా తీసుకుంటే గనక గత 5 సంవత్సరాల్లో మనకి అప్పులు ఆంధ్రప్రదేశ్‌గా అదోగా చేసినారు గత పాలకులు. 5 ఏళ్ళు. ఈరోజు అప్పులు ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పులిచ్చి ఆంధ్రప్రదేశ్‌గా తయారైందంటే మన ఎకనామికల్ గ్రోత్ ఎంత బాగా డెవలప్ అయిందనేది మీరు అర్థం చేసుకోండి. గడిచిన 2 సంవత్సరాల్లోనే మన ఎకానమికల్ రిసోర్స్ ఎలా ఉంటుందంటే వెల్ఫేర్ విషయంలో ఈరోజు మనం 1వ తారీఖునే ఈరోజు మనం పెన్షన్లు మనం 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 ప్రతి 1వ తారీఖునే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్తున్నారు. పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 1వ తారీఖు కల్లా వారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయినారో వాళ్ళకి ఇవ్వాల్సిన పూర్తి యొక్క పెన్షన్లు పెన్షన్లు కానివ్వండి, ఇతరాతర వసతులు ఏమున్నాయో అవన్నీ కూడా 1వ తారీఖునే చేరుకుంటున్నాయంటే మన ప్రగతి ఏ విధంగా ముందుకు పోతుందో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫైనాన్షియల్ రిసోర్స్ ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు మనకు అమరావతి రాజధాని ఏర్పడింది. ఈ రాజధాని ద్వారా మనకి అనేకమైన వనరులు, ఫైనాన్షియల్ అసెట్స్ మనకి అనేక విధంగా జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే అమరావతి అనేది ఒక బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ క్యాపిటల్ చెప్పుకోగలగాలి. ఎందుకంటే 34,000 ఎకరాలు ఉన్న అతిపెద్ద సామ్రాజ్యం, అతిపెద్ద ఆస్తి మనకి ఈరోజు మనకి ఉంది అనుకోవాలి. సో దాన్ని మనం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోగలిగితే కనుక ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా చాలా గ్రోత్ పెరుగుతూ ఉంది. అంటే పారిశ్రామిక విధంగా ఒక పరిశ్రమలు వచ్చినాయనుకోండి, ఆ పరిశ్రమలు వచ్చినాయంటే కనుక ఎకనామిక్ గ్రోత్ మనకు పెరుగుతూ ఉంది కదా. లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు గూగుల్ టెక్ పెడుతుందంటే దాని మీద వచ్చే ఆదాయం ఆంధ్ర రాష్ట్రానికే సంబంధించింది కదా. ఈ రోజు కూడా 2 సంవత్సరాల మీద తీసుకుంటే కనుక మనకి ఎలక్ట్రికల్గా తీసుకుంటే 2 సంవత్సరాల ₹1 కూడా మనం విద్యుత్ పరంగా ₹1 కూడా మనం పెంచలేదు గత 2 సంవత్సరాలు తీసుకుంటే. మరి గత పాలకులు 5 సంవత్సరాల్లో అనేక విధాలుగా విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు కూడా ఒక పైసా కూడా మనం పెంచలేదంటే మనకి ఎకనామికల్ సోర్స్ ఉందంటారా లేదంటారా? గత పాలకులు దుర్మార్గం చేసిన అప్పుల్ని ఈరోజు కూడా మనం వాళ్ళకి వడ్డీ రూపంలో మనం కట్టుకుంటూ మన వెల్ఫేర్ని మనం కొనసాగించుకుంటా ఏదైతే మన వెల్ఫేర్ ఏదైతే ఉందో ఆ యొక్క సంక్షేమాన్ని మనం కొనసాగించుకుంటూ తిరిగి ప్రభుత్వం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటూ మన ఏదైతే అంటే అప్పులు తీసుకునే ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పులిచ్చే ఆంధ్రప్రదేశ్గా ఎదుగుతుందనడానికి చక్కటి ఉదాహరణని మీ ద్వారా తెలియజేస్తాను. గతంలో ప్రభుత్వం 3 రాజధానులు అని అన్నారు. బట్ ఇప్పుడున్న ప్రభుత్వం నడిబొడ్డునే అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండేలాగా అక్కడే ఎందుకు నిర్దేశించుకుంది? ప్రభుత్వాన్ని ఎప్పుడూ కూడా ప్రజలు ఆలోచన చేసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగానే పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్రం ఉదాహరణే కాదు, ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుందాం. ఈరోజు ఒక అమరావతి అనేది ఒక సెంట్రల్ క్యాపిటల్, ఒక సెంటర్ పాయింట్. మీరు ఏ మూల నుంచి అంటే మీరు ఇచ్చాపురం బోర్డర్ దగ్గర నుంచి మీరు అమరావతికి రావాలంటే మీకు రైల్ కనెక్టివిటీ ఉంది, మీకు ట్రైన్ కనెక్టివిటీ ఉంది, మీకు ఎయిర్ కనెక్టివిటీ ఉంది కదా. అట్లాగే ఇటు మన అనంతపురం కానీ తీసుకుంటే, కుప్పాల నుంచి కూడా తీసుకుంటే కనుక గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గాన్ని తీసుకుంటే కనుక మనకు అక్కడి నుంచి ఇక్కడికి మనకు అమరావతి తీసుకుంటే సెంటర్ పాయింట్ కనెక్టివిటీ ఉంది. అన్ని విధాలుగా సెంటర్ కనెక్టివిటీ ఉంటేనే ఆ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా సరే ఒక పారిశ్రామికవేత్త రావాలనుకోండి, వారు ఎక్కడి నుంచి మన దగ్గర రావాలంటే కనుక మనకి దేశానికి అంతర్జాతీయంగా మనకి గన్నవరం విమానాశ్రయం ఉంది. విశాఖపట్నం తీసుకుంటే భోగాపురం విమానాశ్రయం కూడా ఉంది. భోగాపురం కూడా మన కొద్ది నెలల క్రితమే మన రన్వే కూడా మనం చెక్ చేయడం జరిగింది. అది ఈ సంవత్సరంలోనే ప్రారంభం కాబోతా ఉంది. సో అన్ని విధాలుగా మనకు కనెక్టివ్ ఉంటే పారిశ్రామికవేత్తలు వారు ఏ దేశం నుంచి రావాలన్నా కూడా మనకు అవకాశం ఉంటుంది. గౌరవ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఈరోజు ప్రపంచం నలుమూలల నుంచి విజయవాడకు కనెక్టివిటీ ఉందా లేదా, ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త కూడా ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే అంటే మనకి ఇంతకు ముందు తీసుకుంటే కనుక మనకి వయా ముంబై కానివ్వండి, చెన్నై కానివ్వండి, లేదా బెంగళూరు కానివ్వండి వచ్చే పరిస్థితి అయితే ఉండేది. కానీ ఈరోజు డైరెక్ట్గా ఫ్లైట్ కనెక్టివిటీ మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే అటు హాంకాంగ్ కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, మలేషియాకి కానివ్వండి, దుబాయ్కి కానివ్వండి, ఇతరాతర దేశాలు డైరెక్ట్గా గన్నవరం నుంచి న్యూయార్క్ కూడా డైరెక్ట్గా మనకి ఫ్లైట్ కనెక్టివిటీ ఉందంటే పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి వచ్చి ఆ యొక్క ముఖ్యమంత్రితో కానివ్వండి మాట్లాడుకొని మనకి పెట్టుబడులు పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కదా. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వ అధినేతలు అన్ని విధాలుగా ఆలోచన చేసి ప్రజా ఆమోదంతోనే మరి ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈరోజు మీరు 3 ముక్కలాంటి ఏ ప్రజాభిమానంతో మీరు తీసుకున్నారు?
ఏ కమిటీ చెప్పింది మీకు 3 ముక్కలు 3 రాజధానులు చేయమని చెప్పి? ఒకటి క్యాపిటల్ సిటీ, ఒకటి ఫైనాన్షియల్ సిటీ, ఒకటి జ్యుడిషియల్ సిటీ అని విడదీసి మీకు 3 ముక్కలాట ఎవరు చెప్పినారు? కానీ రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రజల ఆమోదంతో మనం చేయడం జరిగింది. రాజధానిగా మనం ఒక అవకాశం ఉంటున్నప్పుడు ఇచ్చాపురం బోర్డర్ దగ్గర నుంచి తడ బోర్డర్ వరకు ఉండే ప్రతి ప్రజానికని యొక్క సూచనలు కానివ్వండి, అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఈరోజు ఆ రోజు మన అమరావతిగా మనం అనుకొని గౌరవ ప్రధానమంత్రి గారితో మనం శంకుస్థాపన చేయడం జరిగింది. మనకు ఒక అదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి 4 సార్లు మనకి క్యాపిటల్ సిటీ మనకు రావడం జరిగింది. అంటే ఉమ్మడి అప్పుడు తీసుకుంటే గనక మనకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే గనక చెన్నై నుంచి మనకు కర్నూలుకు రావడం జరిగింది, కర్నూలు నుంచి హైదరాబాద్ రావడం జరిగింది, హైదరాబాద్ నుంచి తిరిగి ఈరోజు అమరావతిని తీసుకొచ్చినామంటే ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రులు ఎంత గర్వకారులో ఎంత అదృష్టవంతులు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మనం కట్టుకుంటా ఉన్నాం. ఈరోజు మన ప్రజల ఆమోదంతో మన ఈ యొక్క అమరావతిని మనం నిర్మించుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ప్రజల ఆమోగ్యంతోనే అమరావతి అనేది నిర్మించడం జరిగింది. 4 గోళ్ల మధ్యన కూర్చొని నలుగురు అంటే పనికిమాలోలు చెప్పిన మాటలతో కానివ్వండి, పనికిమాలోల సలహాలతోనూ అమరావతి ఏర్పడలేదు. ఈ యొక్క 3 ముక్కలు ఏదైతే చేసినారో పనికిమాలిన వ్యక్తులు ఎందుకు మాట్లాడుతున్నామంటే ఎందుకు సలహాదారులో తెలియదు, ఏ కమిటీ ఇచ్చారో తెలియదు. ప్రజాధనాన్ని మాత్రం దుర్వినియోగం చేస్తూ వాళ్ళ ఇష్టారాజ్యంగా ఒక ముఖ్యమంత్రి విలాసాల కోసం పచ్చటి బయలుండే రుషికొండని ఏ విధంగా బోడిగుండు చేశారు, 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి దాన్ని ఏ విధంగా చేశారు అనేది మన కళ్ళకు కనబడుతున్న విషయం. అంటే ఈ వ్యక్తులు 4 గోళ్ల మధ్యన కూర్చొని 4 వ్యక్తులు డిస్కస్ చేసుకొని 3 ముక్కలుగా రాష్ట్ర ప్రజల్ని గందరగోళాన్ని సృష్టించి రాష్ట్ర రాజధాని లేకుండా 5 సంవత్సరాలు ప్రజల యొక్క ఆస్తిని ఏ విధంగా కొల్లగొట్టారో గత పాలకులు చూసాం. అయితే 2014-19 కాలంలోనే సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం అప్పుడు భుజానికి ఎత్తుకుంది ఈ రాజధాని విషయంలో. బట్ అప్పుడే కనుక కేంద్రం స్పష్టంగా నిర్ణయం తీసుకుని ఉంటే కనుక ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయేది, అసలు ఇంత వివాదం కూడా తలెత్తేది కాదు. ఇప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది కదా. అంటే ఒకటి మీరు అర్థం చేసుకోగలగాలి, ప్రభుత్వాలు మారితే విధానాలు మారుతాయండి. ఎవరు అనుకున్నారండి ప్రభుత్వం మారుతుంది అనుకొని? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు గెలుపు ఓటములు సహజం. ఇప్పుడు గతంలో చాలా మంది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఘనత ఆయనకుంది. అంటే 9.5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. అంటే సికింద్రాబాద్ని బ్రిటిష్ వారు నిర్మిస్తే గనక హైదరాబాద్ని నిజాంసులు నిర్మించడం జరిగింది. కానీ సైబరాబాద్ని ఎవరు నిర్మించారండి? గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అదే సైబరాబాద్ని నిర్మించిన తర్వాత దురదృష్టం కొద్దీ 2004లో ప్రభుత్వాలు మారినప్పుడు అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చినారు. మా ప్రాంతం, మా కడప జిల్లా అయినటువంటి మా గౌరవ రాజశేఖర రెడ్డి గారు తొలిసారి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు యొక్క సైబరాబాద్ డెవలప్ చేశారని చెప్పి సైబరాబాద్ని కుప్పకూల్చేసి దాన్ని పులివెందుల రాజధానిగా ఏమైనా మార్చడం జరిగిందంటే ఏమైనా లేదు. అంటే మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే మనకి పీవీ ఎక్స్ప్రెస్ వే ఉంది. మీకు హైదరాబాద్లో మీరు చూసుకుంటే కనుక శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోయేది పీవీ ఎక్స్ప్రెస్ వే ఉంది. చంద్రబాబు నాయుడు గారు దిగుతారనగా ఎలక్షన్స్ ఇంకా వచ్చేసినాయి. అప్పుడే పూర్తిగా అది నిర్మాణం జరిగింది, అది పూర్తిగా కంప్లీట్ అయిపోవడం జరిగింది పీవీ ఎక్స్ప్రెస్ వే. గౌరవ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని రిబ్బన్ కట్టడం జరిగింది. అంటే గౌరవ రాజశేఖర రెడ్డి గారు మరి ఆ విధంగా ఈ దుర్మార్గ ఆలోచన చేసే ఇది చంద్రబాబు నాయుడు గారు కట్టించారు, ఈ చంద్రబాబు నాయుడుకి వస్తుందని చెప్పి దాన్ని ముందు అర్జెంటుగా కూల్చేసేయండి అని చెప్పి ఫస్ట్ మీటింగ్లోనే అన్నా ఐఏఎస్ అన్నా ఐపీఎస్ అని చెప్పి ఎవరికైనా చెప్పడం జరిగిందా? కానీ ఆనాటి ముఖ్యమంత్రులు ఒక విధానంతో పనిచేశారు, ఒక సంస్కారంగా పనిచేశారు. గౌరవ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, రోసయ్య గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడుండే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వీరందరూ కూడా విధానం పరంగా వెళ్ళారు తప్ప ప్రజాస్వామ్యంగా వెళ్ళారు తప్ప అంటే రాజ్యాంగబద్ధంగా వెళ్ళారు, కానీ రాజ్యానికి విరుద్ధంగా అయితే పోలేదు కదా. అలాగే 2014-2019లో మనకి ప్రజా ఆమోదంతో మనకు ప్రజా రాజధాని ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలను వచ్చినప్పుడు ఆ రాజకీయ పార్టీలు కొంతమంది విశ్వసించడం అనేది సహజం. ఆ యొక్క దాంతోనే విషపూరితమైన మాటలు అని కనిపెట్టలేకపోయాక 2019లో ఆ యొక్క వ్యక్తిని అందలానికి ఎక్కించిన తర్వాత మరి ఆనాడు ఆ వ్యక్తి అంటే ఈ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ప్రజా రాజధాని అమరావతికి తన ఆమోదయోగ్యం వేయలేదండి. రాజధాని కోసం ఇంకా 1000 ఎకరాలు తీసుకున్నా కూడా వైసీపీ పార్టీ పరంగా ఈ ప్రతిపక్ష నేతగా నేను సంపూర్ణమైన ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని చెప్పి ఆనాడు శాసనసభ సాక్షిగా ఈ యొక్క వ్యక్తి చెప్పలేదా? అంటే అతనికి ఇప్పుడు ఆల్జీమర్స్ అనేది వ్యాధి వచ్చినట్టుందేమో కానీ మీడియాలో జరిగిన సంఘటనలు కానివ్వండి, మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారనేది రికార్డ్ అనేది ఉంటుందా లేదా?
మరి ఆనాటి ప్రతిపక్ష పార్టీగా ఉండి ఒకే రాజధాని ఒకటే రాష్ట్రం అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా నువ్వు ప్రతిపక్ష హోదాలో నువ్వు నినాదించిన వ్యక్తి 2019 ఎలక్షన్స్ కూడా ముందే ఏం చెప్పినాడండి, మా రాజధాని అమరావతే, మేము దీన్ని మార్చేది లేదు, రేపు ప్రభుత్వంలోకి వచ్చినా సరే ఇదే సంక్షేమాలు కొనసాగుతూ ఉంటాయి, రాజన్న బిడ్డగా మీ దగ్గరకు వస్తా ఉన్నా, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి దుర్మార్గమైన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన 6 నెలల్లోనే విధానాలు మారిపోతాయని ఎవరైనా ఊహించగలిగారా? అంటే అతను వచ్చిన ఇమ్మీడియట్గానే ప్రజా వ్యవస్థని కుప్పకూల్చడం మొదలుపెట్టిన ప్రజావేదికని ప్రజావేదికని నిర్మించిన తర్వాత దాన్ని ఎలా కూల్చడం అక్కడి నుంచే మొదలైంది. అట్లాగే రాజధానిని కూడా ఆ విధంగానే కూల్చడం మొదలుపెట్టినాడు. కాబట్టి మీరు అన్నట్టుగా ఇందాక మీరు అప్పుడు మరి 2014 2019లో ఈ యొక్క ప్రభుత్వం ఉంది, అప్పుడు మీరు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నారు, మీరు అప్పుడు అదే ఆలోచన చేయలేకపోయాం కదా. ప్రజలు ఈ విధంగా అంటే ఈ దుర్మార్గుడు మాటలు నిమ్మి ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటారనే సంగతి లేదు, రాజధానిని కొనసాగిస్తారనే ఉద్దేశంతోనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఆ ఆవశ్యకత ఖచ్చితంగా వచ్చింది. దానికోసమే ఎన్నో మంది ప్రాణత్యాగాలు చేశారు మొన్న మనకి ఈ యొక్క రాష్ట్ర రాజధాని కోసం. మీరు మర్చిపోయారేమో, ఆ వ్యక్తి మర్చిపోయారేమో, రాష్ట్ర రాజధాని కోసం సుమారు 272 మంది పైచిలకు ప్రాణత్యాగాలు చేశారు. 1631 రోజులు సుమారు పైచిలకు ఉద్యమాలు చేసిన ఘటన శాంతియుతంగా. ఎంత దుర్మార్గం అండి, ఇప్పటికీ తలుచుకుంటే కూడా మేము కళ్ళ ముందు చూస్తుంటే కన్నీళ్ళు వస్తాయి. మీరు కూడా ఒక ఆడకూతుర్ని గర్భిణీ స్త్రీని పొట్టతో బూటు కాళ్ళతో కొట్టినారంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో ఆనాటి పాలకులు మనం చూసుకోగలగాలి. ఆడవాళ్ళను కూడా చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కుపోయి వాళ్ళని ఎంత విధానంగా అవమానించి అంటే హింసించి ఎంత దారుణంగా ఆ స్త్రీమూర్తి అంటే ఎంత మనం ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించుకునే మన సంస్కృతి మన సాంప్రదాయం మన ఆంధ్రులో ఉంది. ప్రతి భారతీయుడు కొనేవండి, ఒక ఆంధ్రుకే కాదు, ప్రతి భారతీయుడు కూడా స్త్రీమూర్తిని సగౌరవంగా గౌరవించుకుంటాం. అలాంటి సంస్కారం అంటే అలాంటి సంప్రదాయాలు ఉండే మనము ఈరోజు ఆ యొక్క పాలకులు ఏ విధంగా ప్రవర్తించారు అనేది మనం కలమని చూడండి. దానికోసమే ఆ యొక్క ఉద్యమాల వల్లే, ఆ త్యాగాల వల్లే ఈరోజు రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత ఏర్పడింది. ఈ చట్టబద్ధత రావడానికి కూడా కారణం ఏంటంటే రేపు ఇంకొక దుర్మార్గుడు రావచ్చు, లేదా ఈ దుర్మార్గుడే ఇంకొక వేరే ఆలోచన రావచ్చు. అలాంటి ఆలోచన రాకుండా ఉండాలి. రాష్ట్ర రాజధాని అమరావతిని మళ్ళీ టచ్ చేయకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు అసెంబ్లీలో మనం తీర్మానం చేసుకొని యావత్ భారతదేశ ప్రజల యొక్క సమ్మతితో 140 కోట్ల మంది ప్రజల యొక్క సమ్మతితో పార్లమెంట్లో ఈరోజు మనం చట్టబద్ధత చేసుకుంటే రేపు ఎవడు రావాలన్నా ఎవడు తాకాలన్నా అమరావతిని కన్నెత్తి చూడాలన్నా భయపడాలంటే దానికి పార్లమెంట్లో చట్టబద్ధత అవశ్యం అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. కాబట్టి ఈరోజు మన ఆ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి సగౌరవంగా ఆంధ్రుడుగా అమరావతిలో మా రాజధానికి నిలబడడం జరిగింది. కాబట్టి దీనికోసమే ఇలాంటి దుర్మార్గుల నుంచి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని ముందు తరాలకి కూడా ఒక మెసేజ్గా ఉంటుంది. కాబట్టి దాని ఈరోజు మనకు చట్టబద్ధత రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్. అమరావతి నిర్మాణంలో కూడా కూటమి ప్రభుత్వ పాత్ర అదే స్థాయిలో ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.